Hello friends, welcome back to our channel Telugu Boy Videos. So friends, here I am చెప్పబోయే polynomials అన్నమాట. So let's start our video. Polynomial అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ polynomial అంటే ఏంటి? సో ఫ్రెండ్స్ ఫస్ట్ polynomial గురించి తెలుసుకోవడం ముందర మనకి algebraic expression ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ పాలినామియల్ గురించి కాకుండా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్. ఫ్రెండ్స్ వేరియబుల్స్ ని కాన్స్టెంట్ ని ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫ్రెండ్స్ వేరియబుల్స్ ని కాన్స్టాంట్ ని ఫండమెంటల్ ఆపరేషన్స్ తో ఆపరేట్ చేస్తే మనం వాటిని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి? ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ అప్పుడప్పుడు మనం 1 అనుకుంటాం, అలానే 2 అనుకుంటాం, అలానే 3 అనుకుంటాం. అంటే అప్పుడప్పుడు ఎక్స్ వాల్యూ 1 అనుకుంటాం, ఎక్స్ వాల్యూ 2 అనుకుంటాం, ఎక్స్ వాల్యూ 3 అనుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక మనం ఎక్స్ వాల్యూని 1 అయినా అనుకోవచ్చు, 2 అయినా అనుకోవచ్చు, 3 అయినా. అంటే మనకి దీనికి కాన్స్టెంట్గా ఉండదు ఫ్రెండ్స్, అంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం వేరియబుల్స్ అంటాం ఫ్రెండ్స్. దానికైతే ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కాన్స్టెంట్ వద్దాం. కాన్స్టెంట్ అంటే ఇప్పుడు 1 2 3 4 ఇప్పుడు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాన్స్టాంట్ లో మనకి ఇప్పుడు 1 ఉందనుకోండి, ఎక్కడైనా 1 అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, ఇండియాలో అయినా, ఎక్కడైనా 1 వాటి మనం కాన్స్టెంట్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏం లేవు ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. ఇవే ఫండమెంటల్ అంటే ఇప్పుడు వేరియబుల్స్ ని కాన్స్టాంట్స్ ని ఫండమెంటల్ ఆపరేషన్స్ తో ఆపరేట్ చేయాలి అంటే ఇదే ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ 5 ఇదే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఫ్రెండ్స్ దీనిలో వేరియబుల్ ఉంది, అది కాన్స్టాంట్ ఉంది, అలాగే మనం ఫండమెంటల్ ఆపరేషన్తో ఆపరేట్ చేసాం కాబట్టి వీటిని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 6x + 1. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏపీ రూల్స్ ఫాలో అయితే పాలినామియల్ అవుతుంది అది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏ రూల్స్ ఫాలో అయితే అది పాలినామియల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ 2 రూల్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. 2 రూల్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి వేరియబుల్ ఉంది కదా, వేరియబుల్ మనకి రూట్స్ ఆకూడదు ఫ్రెండ్స్. అంటే వేరియబుల్ రూట్స్ ఆకూడదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √x - 7 అనుకోండి ఫ్రెండ్స్, అది రాకూడదు, అంటే ఇక్కడ రూట్ రాకూడదు. ఒకవేళ x - √7 ఉందనుకోండి ఫ్రెండ్స్, అది ఓకే, అదైతే ఉండొచ్చు. ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్, అది మనకి పాలినామియల్ అవ్వదు. ఫస్ట్ స్టెప్. అలానే సెకండ్ స్టెప్ ఏంటంటే వేరియబుల్ పవర్ నెగిటివ్ ఉండకూడదు ఫ్రెండ్స్. వేరియబుల్ పవర్ నెగిటివ్ ఇవి ఉండకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు x పవర్ -7, x పవర్ నెక్స్ట్ x పవర్ -15 అలా ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనకి అది కూడా అవ్వకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్, x పవర్ -7 ఇది కూడా మనకి పాలినామియల్ అవ్వదు ఫ్రెండ్స్. ఈతో ఒకవేళ x పవర్ స్క్వేర్ + 6x + 1 ఇదైతే అయింది ఫ్రెండ్స్. ఎందుకు? దీనికి వేరియబుల్ రూట్ లేదు, అండ్ వేరియబుల్ పవర్ అంటే పవర్ నెగిటివ్ కూడా లేదు. కాబట్టి ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇది పాలినామియల్ అయింది ఫ్రెండ్స్.
ఓకేనా. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకి వేరియబుల్ రూట్ అవ్వకూడదు అండ్ వేరియబుల్ పవర్ నెగిటివ్ ఉండకూడదు ఫ్రెండ్స్. అప్పుడు అది మనకి పాలినామియల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైప్ ఆఫ్ పాలినామియల్స్ చూద్దాం ఫ్రెండ్స్. Type of polynomials according to terms friends, according to terms. Okay na friends, type of polynomials. First మనకి ఒక టర్మ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. టర్మ్స్ అంటే ఇప్పుడు ఇది ఒకటి అనుకోండి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. అంటే ఒక వేరియబుల్ కానీ కాన్స్టెంట్ వేరియబుల్స్ కానీ ఉంటే దాని ఒక వేరియబుల్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఉండకుండా ఉంటే మనకు ఒక టర్మ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ప్లస్ మైనస్ వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, అవి 2 టర్మ్స్ అయిపోయాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట. అంటే ఇప్పుడు 3x + 5 + z అనుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 ప్లస్ వచ్చింది అంటే ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్ అనమాట. అలా ఫ్రెండ్స్. ఇప్పుడు టైప్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు టర్మ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి మోనోమియల్ ఫ్రెండ్స్. మోనోమియల్ అంటే ఓన్లీ సింగిల్ టర్మ్ ఫ్రెండ్స్. అంటే x 2 5x 6xy 7x² yz అలా ఫ్రెండ్స్. అంటే వీటికి ఏంటి ఓన్లీ మనకి ఒక్కటే ఎక్స్ట్రా టర్మ్స్ ఏం లేవు. మల్టిప్లికేషన్ ఉంది కానీ మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ లేదు. కాబట్టి అలా మనం మోనోమియల్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి బైనామియల్ ఫ్రెండ్స్. బైనామియల్ ఓకేనా ఫ్రెండ్స్. బైనామియల్ అంటే 2x + 3. ఓకేనా ఫ్రెండ్స్. 2x + 3 4x + 5 + yz అంటే మనకి 2 టర్మ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి ఓన్లీ 1 టర్మ్, దీనికి 2 టర్మ్స్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ 2 టర్మ్స్ అంటే మనం బైనామియల్ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రైనామియల్ ఫ్రెండ్స్. ట్రైనామియల్. సో ఫ్రెండ్స్ ట్రైనామియల్ అంటే దానికి 3 టర్మ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, 3 టర్మ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దాని ఇప్పుడు మనం 2xy + 3x + 4z ఇదంటే ఇది ట్రైనామియల్ ఫ్రెండ్స్. అంటే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th వన్ 3 తర్వాత మల్టీనామియల్ ఫ్రెండ్స్. మల్టీనామియల్ అంటే 3 అబోవ్ ఫ్రెండ్స్. అంటే 3 కన్నా ఎక్కువ ఉన్నారనమాట. అబోవ్ 3 టర్మ్స్ అన్నీ మనకి మల్టీనామియల్స్ అంటాం ఫ్రెండ్స్. అంటే 2xy + 4yz + 6xz + 4 + 4y అలా. ఇవన్నీ 3 కన్నా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. 3 కన్నా ఎక్కువ ఉంటే వాటి మనం మల్టీనామియల్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవే టైప్ ఆఫ్ పాలినామియల్స్ మనకి 4 అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఫ్రెండ్స్. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి దాంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైప్ 1 చూద్దాం. టైప్ 1 అంటే ఫస్ట్ మనం డిగ్రీ అంటే ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. డిగ్రీ అంటే 2x²
ప్లస్ 3x ప్లస్ y ఉందనుకోండి ఫ్రెండ్స్. మరి దీంట్లో ఏదైతే పైన ఉండిద్దో పవర్ ఏముండిద్దో దాన్ని మనం డిగ్రీ అంటాం ఫ్రెండ్స్. అంటే దీన్ని మనం పవర్ అయినా అనొచ్చు లేకపోతే డిగ్రీ అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం పవర్ అయినా అంటాం డిగ్రీ అయినా అంటాం. మనకి ఇది ఏంటంటే ట్రిగ్నోమెట్రీ వాటిలో వచ్చింది ఫ్రెండ్స్ పవర్ అని, కానీ ఇక్కడ మనం దీన్ని పాలినామియల్స్ డిగ్రీ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు టైప్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పాలినామియల్ తీసుకోండి. పాలినామియల్ 2x² ప్లస్ 3x ప్లస్ 4 తీసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది x టర్మ్స్ లో p ఆఫ్ x అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, p ఆఫ్ x ఈక్వల్ 2x² ప్లస్ 3x ప్లస్ 4 అనుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు p ఆఫ్ x దీనికి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎడిషన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనకి ఇలాంటి ఎడిషన్స్ ఉన్నప్పుడు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమైందంటే వీటిలో దేనికి హైయెస్ట్ డిగ్రీ ఉండాలని చూడాలి ఫ్రెండ్స్. దీనికి 2 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 0 ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇక్కడ ఏం లేకపోతే x పవర్ 0 అని రాసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, x పవర్ 0 అంటే 1 అని అర్థం ఫ్రెండ్స్. కాబట్టి 4 × 1 4, కాబట్టి ఏం లేకపోతే 0 అని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి హైయెస్ట్ మన దీంట్లో ఇలా ఉన్నప్పుడు ఎడిషన్లో ఉన్నప్పుడు మనం హైయెస్ట్ డిగ్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. హైయెస్ట్ డిగ్రీ కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ఏంటి ఇక్కడ దీనికి 2 ఫ్రెండ్స్. కాబట్టి డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అలాంటిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 3x² 3x పవర్ 4 ప్లస్ 6x² ప్లస్ 4y చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి హైయెస్ట్ డిగ్రీ ఏంటంటే ఇక్కడ 4 ఉంది, దీనికి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి 4. అంటే డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈక్వల్ టు 4 అని రాస్తాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైప్ 2 చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్ 2 అంటే ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైప్ 2 ఇప్పుడు పాలినామియల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక p ఆఫ్ x ఈక్వల్ టు p ఆఫ్ x ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక పాలినామియల్ అన్నమాట. ఏం తీసుకుంటారంటే 2x² మైనస్ నో ఫ్రెండ్స్ 2x² y³ z పవర్ 5 ఇలా ఉంది ఫ్రెండ్స్. దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అలాగా, దీనికి ఎడిషన్స్ లేవు, సబ్ట్రాక్షన్స్ ఈ రెండు లేవు. మరొక దీనికి ఎలా కనుకోవాలి డిగ్రీ ఆఫ్ పాలినామియల్? దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటంటే ఫ్రెండ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేస్తామంటే మనం చూడండి, ఇది 2 కదా, ఇక్కడ ఉన్న అన్నింటినీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి ఇవి మూడింటిని యాడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే యాడ్ చేసి చూడండి 2 + 3 + 5 2 + 3 2 + 3 5 5 + 5 అంటే 10. అంటే దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఫ్రెండ్స్, దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే 10 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 7x పవర్ 10 y పవర్ 20 z పవర్ 16. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. దీనికి డిగ్రీ అలాగా, దీనికి డిగ్రీ కూడా ఈ మూడింటిని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 10 + 20 10 + 20 + 15 10 + 20 అంటారు 30 30 + 15 45. అంటే నీ డిగ్రీ ఆఫ్ 45 అంటే 20 35 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 35 ఫ్రెండ్స్. 35 కాదు 45 సారీ ఫ్రెండ్స్ 45. నెక్స్ట్ దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 45 కదా, అంటే దీనికి మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నాయా అంటే వాటిని మనం యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. పైన వాటి పవర్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్,
నెక్స్ట్ టైప్ 3 చూద్దాం ఫ్రెండ్స్. టైప్ 3 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, టైప్ 1 టైప్ 2 రెండు ఒకే దాంట్లో వేస్తే ఎలాగా ఇప్పుడు చూడండి. 2x² y³ ప్లస్ 4x పవర్ 5 ప్లస్ 6y పవర్ 7 ఇలా ఉంటే ఇప్పుడు ఎలా చేయాలి? ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ లోపల ఉన్నదాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, మల్టిప్లైలో యాడ్ చేయండి. 5 ఫ్రెండ్స్, దీనికి 5 ఉంది, దీనికి 5 ఉంది ఫ్రెండ్స్. అంటే ఏం లేదు కాబట్టి 5 రాసుకుంటాం. దీనికి 6/7 కాబట్టి ఇది కూడా సేమ్ కాబట్టి 7. అంటే ఇప్పుడు ఏంటంటే 5 5 7 వచ్చాయి. ఎడిషన్లో ఉన్నాయి కాబట్టి వీటిలో హైయెస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే వీటిలో సింగిల్లో ఏమో యాడ్ చేసుకోవాలి, అలానే వీటిలో ఏమైనా ఉంటే చూసుకోవాలి. నెక్స్ట్ ఎడిషన్ చూసుకోవాలి. ఎడిషన్ ఉంది కాబట్టి వీటిని ఇంకా హైయెస్ట్ పవర్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటంటే 7 ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అదే ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్. ఫ్రెండ్స్, అది కూడా టైప్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు మనకి టైప్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ ఫ్రెండ్స్. అంటే అకార్డింగ్ టు డిగ్రీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? టైప్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ ఫ్రెండ్స్. అంటే చూద్దాం టైప్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ అంటే ఏంటి. ఫస్ట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ అంటే 2x + 3 తీసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇది మన లీనియర్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. లీనియర్ పాలినామియల్ అంటాం. పాలినామియల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు లీనియర్ పాలినామియల్ ఎందుకు అంటారు? ఎందుకంటే దీని డిగ్రీ 1 ఉంది కాబట్టి. దేని డిగ్రీ అయితే 1 ఉందో దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. దేని డిగ్రీ 1 అంటే దీని డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. దీనికి స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలి ఫ్రెండ్స్. వాటి దీనికి స్టాండర్డ్ ఫామ్ వచ్చి ax + b ఫ్రెండ్స్. స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. స్టాండర్డ్ ఫామ్ దీనికి స్టాండర్డ్ ఫామ్ వచ్చి ax + b ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అంటే లీనియర్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ వచ్చి ax + b. లీనియర్ పాలినామియల్ అంటే దేని డిగ్రీ 1 ఉంది దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఏంటి? సో ఫ్రెండ్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటని తెలుసుకుందాం అన్నమాట. దేని డిగ్రీ అయితే 2 ఉండేది అంటే 2x² + 5x + 6 అంటే దీని డిగ్రీ అంటుంది 2. అంటే దేని డిగ్రీ మనకి 2 ఉండిద్దో దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? డిగ్రీ 2 ఉందన్నమాట. ఇది మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక తీసుకుంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. 3x² + 4x + 5. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలి. దీంట్లో లీనియర్ పాలినామియల్ దీంట్లో ఎక్కువ హై టర్మ్స్ అయితే 2 ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం టర్మ్స్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇక్కడ రాస్తున్నాం. దీనికి మ్యాక్సిమం టర్మ్స్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మినిమం టర్మ్స్ వచ్చేసి 1 ఉంటాయి ఫ్రెండ్స్. అంటే దీనికి చూసుకుంటే 2x + 5 ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మ్యాక్సిమం టర్మ్ అంటే కంప్లీట్ అంటే దీనికి 2 ఉంటాయి ఫ్రెండ్స్.
మ్యాక్సిమం. మినిమం అనుకోండి, మినిమం వచ్చేసి 2x ఉంటే చాలు ఫ్రెండ్స్. దాన్ని మనం లీనియర్ పాలినామియల్, దీంట్లో మ్యాక్సిమం మినిమం టర్మ్స్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో కూడా అంతే ఫ్రెండ్స్. మ్యాక్సిమం టర్మ్స్ 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూపెడతాను. 2x² + 3x + 4. దీంట్లో మ్యాక్సిమం టర్మ్స్ వచ్చేసేమో 3 ఫ్రెండ్స్. అలానే మినిమం వచ్చేసి 1 ఫ్రెండ్స్, అంటే 4x². ఇలాగా అంటే మ్యాక్సిమం ఏమో మనకి 3 ఫ్రెండ్స్, మినిమం వచ్చి 1 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్స్ అవుతాం. స్టాండర్డ్ ఫార్మ్ అంటే ax² + bx + c. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఏ వాల్యూ 0 అవ్వకూడదు ఫ్రెండ్స్. ఏ వాల్యూ 0 అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు? ఒకవేళ ఏ వాల్యూ 0 అంటే 0 × x² కూడా 0 అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇది అవ్వదు కదా, కాబట్టి ఏ వాల్యూ 0 అవ్వకూడదు ఫ్రెండ్స్. దీనికి కూడా అంటే ఏ వాల్యూ 0 అవ్వకూడదు. ఏ వాల్యూ 0 అయిపోతే ఇక్కడ లీనియర్ పాలినామియల్ ఉంటుంది కాబట్టి ఏముండదు, కాబట్టి ఏ వాల్యూ 0 అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇది ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ ఫ్రెండ్స్. క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే 3x³ + 4x5 4x2 + 6x + 7. ఓకేనా ఫ్రెండ్స్? దీనికేమో 3 కదా, అంటే దీనికి డిగ్రీ 3 ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ 3 ఉండాలి. డిగ్రీ 3 ఉందనుకోండి, ఇది క్యూబిక్ పాలినామియల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మ్యాక్సిమం టర్మ్స్ ఏమో వచ్చేసి పక్కన దీనికి రాయలేక ఫ్రెండ్స్, పైన ఇక్కడ రాస్తాను చూడండి. దీనికి రాయలేగా రాస్తాను. దీనికి 3 1. ఫ్రెండ్స్ మన దీనికి వచ్చి మ్యాక్సిమం టర్మ్స్ ఏమో 4 ఫ్రెండ్స్. ఇంకా 4 ఉన్నాయి కాబట్టి 4 టర్మ్స్ 4 ఫ్రెండ్స్. అలానే వీటి మినిమం టర్మ్ వచ్చేసి 1 ఫ్రెండ్స్. అంటే 7x³ ఉందనుకోండి, ఇది మినిమం టర్మ్ కాబట్టి దీన్ని 1 అని రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? దీని స్టాండర్డ్ ఫామ్ చూద్దాం ఫ్రెండ్స్. దీని స్టాండర్డ్ ఫామ్ అంటే ax³ + bx² + cx + d ఫ్రెండ్స్. అలానే a ≠ 0 ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మనకి క్యూబిక్ పాలినామియల్ అన్నమాట. నెక్స్ట్ బైక్వాడ్రాటిక్. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ ఫ్రెండ్స్. పాలినామియల్. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 7x⁴ + 6x⁴ + 4x⁴ + 5x + 6. అంటే చూడండి ఫ్రెండ్స్, గెయిన్ డిగ్రీ అయితే 4 ఉండిద్దో దాన్ని మనం బైక్వాడ్రాటిక్ పాలినామియల్ ఫ్రెండ్స్. అంటే దీని డిగ్రీ వచ్చేసి 4. డిగ్రీ 4 ఉంది కాబట్టి మన దీన్ని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. బైక్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి మినిమం టర్మ్స్ మ్యాక్సిమం టర్మ్స్ వచ్చేసి 5, మినిమం టర్మ్స్ వచ్చేసి 1 ఫ్రెండ్స్. మినిమం టర్మ్ ఎలా అంటే 8x⁴ x⁴ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు దీనికి స్టాండర్డ్ ఫామ్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికి స్టాండర్డ్ ఫామ్ అంటే ax⁴ + bx² bx⁴ + cx² + dx + e. అలానే a ≠ 0 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేనమాట బైక్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మనకి టైప్ ఆఫ్ పాలినామియల్స్ టైప్స్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇవి మనకి బైక్వాడ్రాటిక్ పాలినామియల్ తెలుసుకున్నాం. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ అంటే మనం వీటిని ఏమవుతాం అంటే మల్టీ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. అంటే డిగ్రీ 4 కన్నా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా 4 కన్నా ఎక్కువ ఉండాలి డిగ్రీ.
డిగ్రీ 4 కన్నా ఎక్కువ ఉన్నాను ఫ్రెండ్స్. దాన్ని మనం మల్టీ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఇవి మనకి టైప్ ఆఫ్ పాలినామియల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ పాలినామియల్ చూద్దాం ఫ్రెండ్స్. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి? సో ఫ్రెండ్స్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే చూద్దాం. ఇప్పుడు మనం 2x + 3 తీసుకోండి ఫ్రెండ్స్. 2x + 3 ఒక పాలినామియల్, దాని p ఆఫ్ x అనుకోండి. ఓకేనా? ఒక x ప్లస్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. x వర్గం తీసుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x ప్లస్ 1 పెట్టుకుని చూడండి. 2 × 1 + 3 అంటే 2 + 3 అంటే వచ్చింది 5 వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని 1 ప్లేస్లో మనకి పెట్టినప్పుడు 5 వస్తే మనం వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. అంటే వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే x ప్లస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వచ్చింది కదా, దాన్ని మనం వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎగ్జాంపుల్ తీసుకోవద్దాం. p of x = 5x² + 4x + 3 చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు x ప్లస్లో ఒకసారి -1 చూసుకున్నాం ఫ్రెండ్స్. అంటే p of -1 అంటే 5 × -1² + 4 × -1 + 3 5 × -1² అంటే -1 అంటే -1 × 5 అంటే -5 ఫ్రెండ్స్. అదే -4 సారీ ఫ్రెండ్స్ +5 -1² అంటే 1 ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనకి మైనస్లో ఉన్నప్పుడు స్క్వేరింగ్ ఉందంటే అది పాజిటివ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? 5 -4 + 3 ఫ్రెండ్స్. ఇలా 5 - 4 అంటే 1 + 3 4 అంటే మనకి x = -1 తీసుకున్నప్పుడు దీనికి వాల్యూ ఎంత వచ్చింది 4. కాబట్టి x వాల్యూ 1 తీసుకున్నప్పుడు -1 తీసుకున్నప్పుడు దీనికి వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంట 4 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ చూద్దాం ఫ్రెండ్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటో చూడండి ఫ్రెండ్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే సారీ డిగ్రీ కాదు, 0 డిగ్రీ ఎక్కడ వేసేసుకున్నాం కదా, 0 ఫ్రెండ్స్. 0 ఆఫ్ ఏ పాలినామియల్. 0 ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకటి తీసుకోండి, x + 5 తీసుకోండి. ఇలా ఒక పాలినామియల్ x టర్మ్స్లో. అంటే చూడండి, మనకి x ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ 0 అవ్వాలి ఫ్రెండ్స్. 0 అవ్వాలి అంటే మనకి x ప్లస్ ఏ వాల్యూ తీసుకుంటే మనకి 0 అయింది. ఎలా కనుక్కుంటాం? x + 5 = 0 అని పెట్టేసి కనుక్కుంటాం. అంటే x = -5 అంటే ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇదే ఫ్రెండ్స్ 0 పోవాలంటే ఏమీ లేదు, మనకి ఇచ్చిన దాన్ని 0కి ఈక్వల్ చేసుకొని మనకి ఇచ్చిన వేరియబుల్ని కనుక్కోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు బయలు చేద్దాం. 2y + 3 తీసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి 0 పోవాలని కనుక్కోమన్నారు. ఓకే ఫ్రెండ్స్, 0 పోవాలని కనుక్కుంటే వెంటనే మనం దీనికి 0కి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2y = -3 అనమాట, y = -3/2. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ ఇది మన 0 పోవాలని అనమాట అంతమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి మనం ఒకసారి ax + b ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్. ax + b అంటే ఏంటి? స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఫ్రెండ్స్. దీనికి 0 పాలినామియల్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే ax = -b, x = -b/a ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ x = -b/a అంటే మనకి లీనియర్ పాలినామియల్
లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్కి జీరో పాలినామియల్ చూద్దాం ఫ్రెండ్స్. అడిగే ఫ్రెండ్స్ ఇప్పుడు లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఫ్రెండ్స్. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ని జీరో పాలినామియల్ చూస్తాం ఫ్రెండ్స్. అంటే మనకి వచ్చింది ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ ఈక్వల్ మైనస్ బి బై ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ వెరీ ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లీనియర్ పాలినామియల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ అంటే ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్ అంటే లీనియర్ పాలినామియల్ గ్రాఫ్లో చూపెట్టాలి ఫ్రెండ్స్. ఒక లీనియర్ పాలినామియల్ తీసుకోండి. y ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? y ఈక్వల్ ఎక్స్ ప్లస్ 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక బాక్స్ తీసుకున్నాం అనమాట. ఆ బాక్స్ తీసుకుని దాంట్లో రాసుకోండి ఎక్స్ వై చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ వై ఇక్కడ రాసుకున్నాం సార్. ఎక్స్ వై ఎక్స్ కామా వై అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్స్ వై ఇప్పుడు రాసుకున్నాం. ఎక్స్ ఒక ఎక్స్ ప్లేస్ తీసుకోండి. ఎక్స్ ప్లేస్ 1 తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే 1 + 2 3 వచ్చింది. 3 రాసుకోండి. ఎక్స్ కామా వై అంటే 1, 3 రాసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకోటి తీసుకోండి. వై ఈక్వల్ టు ఇంకో వాల్యూ తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ ఇంకో తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 తీసుకోండి ఫ్రెండ్స్. 2 తీసుకున్నాం, -1 తీసుకున్నాం, -2 తీసుకున్నాం. సరే ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటే అంట 2 + 2 y ఈక్వల్ టు 4 2, 4. ఇప్పుడు -1 తీసుకోండి. అంటే -1 + 2 అంటే 1 అంటే 1 కాబట్టి -1, 2 -2 తీసుకుంటే -2 + 2 0 అయిపోద్ది. అలా తెలిసిందే కదా, 0 -2, 0. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీటిని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇవంతా వచ్చేసింది. ఆ టేబుల్ ఉంచుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 0, 1, 2, 3, 4 -1 -2 ఇంకో 2 రాసుకోండి. -3 -4 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4 ఇక్కడ -1 ఇక్కడ -2 ఇక్కడ -3 అంత రాసుకోకూడదు. 1 ఉంది కదా పైన -1 -2 -3. ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడు సబ్మిట్ చేయండి. ఎక్స్ కామా అంటే ఎక్స్ ప్లస్ 1 అంటే 1 ఇక్కడ, వై ప్లస్ 3 అంటే ఇక్కడ, అంటే ఏ పాయింట్లో ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. అడుగుతారే కానీ డాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. వై ప్లస్ డాట్ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్ 2, 4 అంటే ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్? డాట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ -1 అయితే ఎంత వచ్చింది, 2 వచ్చింది ఫ్రెండ్స్. -1 తీసుకుంటే 1 అంటే ఇక్కడ 1. ఓకే -1 తీసుకుంటే 1 అంటే ఇక్కడ ఫ్రెండ్స్. నెక్స్ట్ -2 తీసుకుంటే 0 ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ -2
అంటే 0. నెక్స్ట్ ప్లేస్లో మనం -1 తీసుకుంటే 1 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కరెక్ట్. ఇది -1 కావాలి ఇక్కడ 1. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒకసారి డ్రా చేసి అనుకోండి. ఇదిగోండి అంటే నేను గ్రాఫ్ సరిగ్గా గీయలే కాబట్టి మనకి సరిగ్గా రాలేదు. ఇలా వచ్చింది అనమాట. అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఎప్పుడు మనకి లీనియర్ పాలినామియల్స్కి స్ట్రైట్ లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రాఫ్ ఎందుకంటే మనం లీనియర్ పాలినామియల్స్ని గ్రాఫ్లో గీసినప్పుడు మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఒకసారి ఇది కూడా చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ వై ఎక్స్ కామ వై ఏం రాస్తుందంటే x² -5x + 6 రాసుకోండి. వై అనుకుంటా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వై అనుకుంటా రాసుకుంటాం. ఫస్ట్ -1 అనుకోండి, నెక్స్ట్ -2 అనుకోండి, -3 అనుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు y = x² -5x + 6 -1 అనుకున్నాం కదా. అంటే -1 హోల్ స్క్వేర్ 1, అదే -5 × -1 అంటే +5 + 6. ఫ్రెండ్స్ 1 + 5 అంటే చెప్పండి 6 + 6 12 కదా ఫ్రెండ్స్. అలా వచ్చింది అనమాట. నెక్స్ట్ -2 తీసుకోండి. -2 హోల్ స్క్వేర్ y = -2. ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్కువ వచ్చేస్తుంది. 1 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 12 వచ్చింది కదా, 12 మనకి ఎందుకులే అంత దూరం మనకి తీసుకోలేం కాబట్టి జస్ట్ 1 తీసుకోండి. ఒకసారి 1 తీసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది అనమాట. 1² -5 × 1 1 -5 + 6 ఓకేనా ఫ్రెండ్స్. 1 -5 + 6 1 -5 అంటే -1 + 5 1 + 6 7 7 - 5 2 చూడండి. y = 2 ఈజీగా వచ్చేసింది. అంటే ఇక్కడ 2 రాసుకొని 1 2 రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు -2 చేసి చూద్దాం ఒకసారి. -2 హోల్ స్క్వేర్ అంత 4 -5 × -2 -10 ఫ్రెండ్స్. అది 2 3 4 రాసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి -2 మనం అన్ని పాజిటివ్ రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ 2 రాసుకున్నాం ఫ్రెండ్స్. y = 2 రాసుకుంటే 2² 4 4 4 -5 × 10 10 -10 + 6 అనమాట. అంటే 6 4 10 10 - 10 0 అంటే 2 తీసుకున్నప్పుడు మనకి 0 వచ్చింది అనమాట. అంటే ఏం రాస్తాం, 2, 0 రాసుకుంటాం. నెక్స్ట్ 3 చూసుకోండి. 3² 9 9 - 5 = 15 + 6 6 - 15 15 - 15 0 అని దీనికి 0 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. 3, 0 రాసుకోండి. 4 దగ్గర తీసుకోండి. 4² 16 16 16 + 6 22 22 ఓకేనా. 5 4 20 ఓకేనా. అదే 22 - 20 అంటే 2 అంటే బై వాల్యూ 2 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 2 రాసుకోండి అనమాట. 4 2 ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రాఫ్లో చూద్దాం ఏ షేప్ వచ్చిందో ఏంటో. ఇది x యాక్సిస్, సారీ y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇది 0 1 2 3 -1 -2 -3 1 2 నెక్స్ట్ -1 -2 -3 ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇలా వచ్చింది. ఫస్ట్ 1 2 అంట. 1 2 ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ 2 0 2 0 ఇక్కడ ఉంది. 3 0 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 4 2 అన్నారు. 4 2 ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ట్యాక్స్ చేద్దాం. అలా వచ్చిందంటే ఇలాగా ఇది వచ్చింది ఫ్రెండ్స్.
అంటే ఏ షేప్లో వచ్చింది? ఇది ఒక వి షేప్లో వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇలా వచ్చింది కదా, యూ షేప్ అనుకోండి, ఇది ఒక యూ షేప్లో వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఈ యూ షేప్ అని అనమంది, దీన్ని పారాబోలా అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తున్నప్పుడు మనకి ఏ షేప్ వచ్చింది? యూ షేప్. యూ షేప్ అన్నాం ఫ్రెండ్స్, ఇది పారాబోలా అంటాం. ఇది పారాబోలా. ఓకేనా ఫ్రెండ్స్? మనం దీన్ని ఇది గ్రాఫికల్ రిప్రజెంటేటివ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ మీద గీసేటప్పుడు మనకి ఏ షేప్ వచ్చింది ఫ్రెండ్స్? యూ షేప్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు యూ షేప్ గురించి మీకు కొన్ని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ యూ షేప్ పారాబోలా గురించి కొన్ని చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి బిట్స్లో కొన్ని అడుగుతారు అనమాట. ఎలాంటివంటే ఇలా గ్రాఫ్ ఇచ్చేసేసి ఇలా పారాబోలా షేప్ ఇస్తారనమాట. ఇలా ఇచ్చి దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ అని చెప్పేసి అడుగుతారు ఫ్రెండ్స్. దీన్ని చూసి మన నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో టచ్ అవ్వకుండా, ఇంకోటేమో గీసుకున్నాం అనుకోండి టచ్ అయ్యింది రైట్గా, ఒక పాయింట్ టచ్ అయ్యింది అనమాట. నెక్స్ట్ ఏమో ఇలా గీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా గీసుకుంటే నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. మిక్స్ కదా. ఓకేనా? ఇది మరీ వీ షేప్ కాదు ఫ్రెండ్స్, వీ షేప్ రాదు. ఇప్పుడు మనం గ్రాఫ్ గీసినప్పుడు వీ షేప్ కాదు ఫ్రెండ్స్, యూ షేప్. యూ షేప్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇక్కడ గీస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 2 పాయింట్స్ వచ్చాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఒకవేళ ఈ పారాబోలా టచ్ అవ్వకపోతే మనం దీనికి 2 జీరోస్ రియల్గా లేవు ఫ్రెండ్స్. రియల్ నెంబర్స్లో ఉండవు, ఇమాజిన్ నెంబర్స్లో ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఒకవేళ బిట్స్ అడిగారు అనుకోండి, దీనికి ఇలా ఇచ్చేసి దీనికి జీరోస్ ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగారు అనుకోండి ఫ్రెండ్స్, ఏమంటే జీరో అని పెట్టండి. ఎందుకంటే దీనికి రియల్ నెంబర్స్ అయితే టచ్ అవ్వలేదు కాబట్టి జీరో. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఇలా అయిన అనుకోండి, ఇలా వచ్చేది ఒక పాయింట్ వచ్చాయి కాబట్టి 10 అనమాట. 10 ఏమో రియల్ ఉంది, ఇంకో 0 ఏమో ఇమాజిన్ నెంబర్స్ అనమాట. ఇలా 2 పాయింట్స్ వచ్చేస్తే 2 జీరోస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చెప్పేసాం. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ స్పెల్లింగ్ తప్పనుకుంటా. Coefficients, relation between coefficients and the zero of a polynomial and the zeros of a polynomial. Okay friends? ఇది ఫ్రెండ్స్ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నమాట మనకి. ఓకే ఫ్రెండ్స్? ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం. క్వాడ్రాటిక్లో ఓకే ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇలా కాలం తీసుకోండి. x² - 5x + 6 తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. x² దీనికి ఏం లేదు, 6 × 1 6. ఇది స్ప్లిట్టింగ్ మీద కౌంట్ చేసుకున్నాం అనుకోండి. ఏమొచ్చింది మనకి 2 3, అంటే మల్టిప్లై చేసినప్పుడు 2 × 3 కూడా వచ్చింది అనమాట. 2 3 ఏంటి స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అంటే చూడండి ఫ్రెండ్స్, దీని కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలంట. దీని కాన్స్టెంట్ ఏమో ఇక్కడ ఎంత 1 అనమాట, కోఎఫిషియంట్ 6 అనమాట. రెండింటి మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేసిన తర్వాత మనకి
మధ్యలో టర్మ్ రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ పాలినామియల్కి మాత్రమే -5 ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, -2 × -3 చేద్దాం ఫ్రెండ్స్. -2 × -3 చేస్తే మనకి 6 వచ్చేది, -2 × ప్లస్ కాబట్టి -2 × -3 6 అనమాట. అలానే యాడ్ చేయండి -5. ఓకేనా, టాపిక్ సెట్ అనమాట. ఇప్పుడు రాసుకున్నాం -2x -3x + 6 రాసుకున్నాం ఫ్రెండ్స్. x చేస్తే x - 2 అదే -3 చేస్తే x - 2 అనమాట. ఓకేనా, x - 2 వచ్చింది, రెండు కామన్ తీసాను అనమాట. అలానే నెక్స్ట్ టైం వచ్చింది x - 3. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు x - 2 కూడా 0కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఆర్ x - 3 కూడా 0కి ఈక్వల్ అవుతుంది. రెండు 0కి అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఆర్ అని రాసుకోవాలన్నమాట. ఇక్కడ రెండు ఈక్వల్ అయిన తర్వాత x - 2 0 రాసుకుని కామన్ పెట్టేది ఫ్రెండ్స్. x - 3 = 0 అంటే x = 2, x = 3 అంటే x వాల్యూ 2, 3 వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇదేంటో అవసరంగా జస్ట్ ఫ్యాక్టరైజ్ చేస్తాం అనమాట. జీరోస్ వచ్చాయి, ఈ జీరోస్ మనం పిలిచాం కదా, ఇదంతా రాసేస్తున్నాం. జస్ట్ మనకి జీరోస్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జీరోస్ వచ్చాయి అంటే x = 2, 3 వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 2, 3 వచ్చింది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎ పాలినామియల్ కదా, ఒకసారి వీటిని రెండింటిని జీరోస్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. 2 + 3 ఎంత వచ్చింది, 5 వచ్చింది ఫ్రెండ్స్. దానికన్నా చేసాం కదా, అలానే మల్టిప్లై వచ్చేయండి. 2 × 3 6 ఇలా ఉంచండి. ఇప్పుడు ఒకసారి దీన్ని తీసుకోవాలన్నమాట పాలినామియల్. ఈ పాలినామియల్కి x² కోఎఫిషియెంట్ రాసుకోండి. x² కోఎఫిషియెంట్ ఏంటి, 1. అలానే x కోఎఫిషియెంట్ కూడా రాసుకోండి. x కోఎఫిషియెంట్ ఎంత, -5. x² కోఎఫిషియెంట్, x కోఎఫిషియెంట్. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ చేస్తే 6 అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే x² కదా, ఫస్ట్ 2 + 3 అని చెప్తా ఫ్రెండ్స్. 2 + 3 5 వచ్చింది కదా. ఒకసారి నేను మనం జాగ్రత్తగా గమనించాలి. x కోఎఫిషియెంట్ కదా, దానికి మైనస్ పెట్టండి. x కోఎఫిషియెంట్ అలానే బై x² కోఎఫిషియెంట్ రాయండి ఫ్రెండ్స్. ఇలా ఎందుకు రాసుకోండి చెప్తాను ఫ్రెండ్స్. ఇలా ఎందుకు రాసుకుంటే చూడండి, అంటే మైనస్ అలా ఉంచండి. x కోఎఫిషియెంట్ అంట -5 అనమాట. అలానే x² కోఎఫిషియెంట్ అంట 1. ఓకేనా, అంటే -2 × -+5. ఫ్రెండ్స్ ఇది ఒకటే. ఇది సమ్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేసేటప్పుడు మనకి 5 వచ్చింది. అలా పక్కన ఉంచండి. అంటే ఇప్పుడు ఏం రాస్తాం అంటే 2 + 3 యాడ్ చేసాం 5 వస్తే అది -5 = 5 అన్నమాట. అలానే మనకి x కోఎఫిషియెంట్కి -x కోఎఫిషియెంట్ బై x² కోఎఫిషియెంట్ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ప్రొడక్ట్ చూద్దాం. 2 × 3 6 వచ్చింది అనమాట. 6 వస్తే ఇప్పుడు దీనికి ఇది ఎలా అయితే చూడండి, 6/1. 6/1 అంటే ఏంటి, కాన్స్టెంట్ బై x² కోఎఫిషియెంట్. చూడండి, కాన్స్టెంట్ బై x² కోఎఫిషియెంట్. సో ఫ్రెండ్స్ ఇలా చూసుకున్నాం, ఇలా వచ్చింది. ఇది ఒకవేళ ఈ సమ్కి వచ్చింది ఇంకో సమ్ చూద్దాం. అది కూడా వచ్చింది అనుకోండి, ఇలాంటిది మనం ఒక ఫార్ములా తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి x² ఇలా తీసుకున్నాం కదా, ఇంకొక సమ్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, x² - 5x + 6 కాకుండా x² - 2x x² - x - 2 తీసుకోండి ఫ్రెండ్స్. x² దీనికి జీరోస్ అయితే చూడండి, -2
అంటే -2 × 1 రాసుకోండి. -2 × 1 అంటే ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? -1 సెట్ అయింది. రాసేసుకోండి. -2x + x - 2 x కామన్ ఏంటి? x - 2 ఓకేనా. నెక్స్ట్ ప్లస్ x కామన్ ఏంటి? x - 2 1 x కామన్ ఫ్రెండ్స్, x కామన్ తీయలేం కదా, 1 కామన్ తీయండి. ఓకేనా ఫ్రెండ్స్. x - 2 రెండు సేమ్ ఉన్నాయి. x - 2 x + 1 ఇప్పుడు జీరోస్. x = 2, -1 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఇవి వచ్చాయి. అలానే x² - x + 2 కదా, ప్లస్ చూసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి x² కోఎఫిషియంట్ ఏంటంటే 1. నెక్స్ట్ x కోఎఫిషియంట్ అంటే ఏంటి? -1 అన్నమాట. నెక్స్ట్ కాన్స్టాంట్ ఎంత? -2 అలా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక సమ్ చేస్తాం కదా, అలా కూడా ఇక్కడ ట్రై చేసేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేద్దాం. ఇవ్వండి టు -1 ఫ్రెండ్స్. ఇందాక మాట్లాడాల్సింది దీనికి జీరో యాడ్ చేసినప్పుడు ఇలా ట్రై చేసేద్దాం. -కోఎఫిషియంట్ బై కోఎఫిషియంట్ అంటే -x కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్ ఎంత? -1 బై x² కోఎఫిషియంట్ 1. చూడండి, -1 +1/1. అంటే ఇక్కడ మనకి చూడండి వచ్చింది. సమ్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసినప్పుడు అలా వచ్చింది అనమాట. ఓకే, ఇది కరెక్ట్ ఏంటి అది కూడా చూద్దాం. 2 × -1 అనమాట. 2 × -1 అంతా -2 కాబట్టి సరి చూద్దాం అనమాట. కాన్స్టెంట్ అంట మనకి ఏమొచ్చింది? ఇందాక కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్ వచ్చింది. కాన్స్టెంట్ వచ్చింది ఇందాక -2 వచ్చింది. అలానే x² కోఎఫిషియంట్ ఎంత? 1 -2 వచ్చింది ఫ్రెండ్స్. అంటే అది మనకి బాగా రిలేషన్ కరెక్ట్ అయిందన్నమాట. అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి దీనికి ఒక ఫార్ములా పెట్టినాం అనమాట. ఈ ఫార్ములా ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కాబట్టి చూడండి, క్వాడ్రాటిక్ కదా, దీనికి స్టాండర్డ్ ఫార్ములా రాసుకున్నాం సార్. ax² + bx + c. ఫ్రెండ్స్ దీనికి జీరోస్ ఏమనుకున్నాం? ఆల్ఫా బీటా జీరోస్ అనుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ఫా బీటా జీరోస్ అనుకుంటే దీనికి సమ్ ఆఫ్ జీరోస్ యాడ్ చేయండి. ఆల్ఫా + బీటా. ఇందాక మనకి కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ ఎంత? a, x కోఎఫిషియంట్ b, కాన్స్టాంట్ c వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ఫా + c ఎంత? x కోఎఫిషియంట్ అంటే ఎంత? -b బై x² కోఎఫిషియంట్ a అంటే ఆల్ఫా + బీటా = -b/a. ఓకేనా ఫ్రెండ్స్. అంటే సమ్ ఆఫ్ క్వాడ్రాటిక్లో సమ్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసినప్పుడు ఏమొచ్చింది? -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఒకసారి ఆల్ఫా బీటా చూద్దాం. ఆల్ఫా బీటా చూసుకుంటే ఏమొచ్చింది? ఆల్ఫా బీటా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్ ఫ్రెండ్స్. కాన్స్టెంట్ అంటే c, x² కోఎఫిషియంట్ అంటే a ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఆల్ఫా బీటా = c/a. ఓకేనా ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ మనం చెప్పబోయేది. నెక్స్ట్ కోఎఫిషియంట్ అండ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ రిలేషన్ చూసాం కదా, క్వాడ్రాటిక్ చూసాం కదా. ఇప్పుడు క్యూబిక్ లో చేద్దాం ఫ్రెండ్స్. క్యూబిక్ లో ఫ్రెండ్స్ క్యూబిక్ లో ax² + bx² + cx + d. దీన్ని చూసి అనుకోండి, నేను ఇందాక మీకు చెప్పా కదా, దీనికి సింపుల్గా డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ఫా + బీటా, ఇంకోటి ఏం తీసుకోవాలి, దీనికి 3 జీరోస్ ఉంటాయి. ఎందుకంటే ఇది థర్డ్ వన్ కదా, కొంచెం క్యూబిక్ కదా, కాబట్టి 3 జీరోస్ ఉంటాయి. గామా బై కాదు ఫ్రెండ్స్, గామా ఇలా ఉంది చూడండి, ఇది గామా అన్నమాట. వీటిని యాడ్ చేస్తే మనకి వచ్చిందంటే -b/a ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యాడ్ చేస్తే మనకి -b/a. ఇప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఈ మూడింటిని అంటే ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ 2
ఈ 2ని యాడ్ చేద్దాం. అంటే 2 యాడ్ చేస్తే మనకి వచ్చిందండి ఫ్రెండ్స్ C/8 వచ్చింది ఫ్రెండ్స్. C/8 ఓకేనా ఫ్రెండ్స్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి C/8. ఇప్పుడు డైరెక్ట్గా ప్రొడక్ట్ చేద్దాం. గామా అంటే -D/8 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ కోఎఫిషియెంట్ జీరో వాల్యూమ్ క్యూబిక్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇవే నెక్స్ట్ డివిజన్ ఆల్గరిథం ఫ్రెండ్స్. డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటి? సో ఫ్రెండ్స్ డివిజన్ ఆల్గరిథం అంటే ఏం లేదు, P(x) తీసుకుంటే P(x) Q(x) ఇంటూ G(x) ప్లస్ R(x) అనమాట. ఫ్రెండ్స్ P(x) Q(x) ఇంటూ G(x) ప్లస్ R(x). P(x) అంటే ఏంటి? ముందు డివిజన్ ఆల్గరిథం అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని 30/3 ఏమనుకోండి ఫ్రెండ్స్. మామూలుగా 10 అని చెప్పేస్తాం, కానీ డివిజన్ చేసాం అనుకోండి చెప్తాం 3/30 3 ఛాన్స్ 30 అని చెప్తాం అనమాట. ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ వీటినే అనమాట. ఎలా అంటే చూడండి చూపెడతాం. సో ఫ్రెండ్స్ దీన్ని మనం P(x) అనుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని మనం G(x) అంటాం ఫ్రెండ్స్. దీన్ని Q(x) అంటాం ఫ్రెండ్స్. దీన్ని R(x) అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం సార్. P(x) అంటే 10/30. ఓకే ఫ్రెండ్స్. Q(x) ఎంత 10 ఇంటూ G(x) 3, R(x) ఎంత 0. 10 ఇంటూ 3 30 ప్లస్ 0 30 = 30. ఇవే ఫ్రెండ్స్ మనకి డివిజన్ ఆల్గరిథం అంటే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంకోటి ఏంటంటే 5/2 చూడండి. 2 5 టైమ్స్ 4 1 రిమైండర్ వచ్చింది ఫ్రెండ్స్. రిమైండర్ చూద్దాం. సో P(x) అంటే అంటారు దీంట్లో P(x) Q(x) ఇంటూ G(x) ప్లస్ R(x). ఓకేనా. దీనికి P(x) చూద్దాం. P(x) అంటే ఎంత 5. అలాగే Q(x) అంటే ఎంత 2. G(x) అంటే కూడా 2 ప్లస్ R(x) అంటే ఎంత 1. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే 5 ఇంటూ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5 = 5. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది. డివిజన్ ఆల్గరిథం ఏంటంటే ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనకి Q(x) R(x) చూసుకోండి. R(x) కన్నా Q(x) ఎప్పుడు పెద్ద అవ్వాలి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఇది దీనికి రూల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.